యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నూతనంగా 5 కోట్ల రూపాయలతో ఐటీఐ ఆవరణలో నూతనంగా నిర్మాణమైతున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ సుధాకర్ ఇన్ఫోటెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకేసారి నిర్మాణం చేస్తున్నాయి. దసరాలోపు నిర్మాణం పూర్తి చేయాలని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కాంట్రాక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రియల్ జోనల్ మేనేజర్ సంతోష్ కుమార్, ఐటీఐ ప్రిన్సిపల్ బాలకృష్ణ, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు సంతోష్ కుమార్, జోనల్ మేనేజర్, టీజీఐసి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్. మేము దీనికి ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ. ఈ ఏటీసీస్ అన్నీ కూడా స్టేట్ వైడ్గా కన్స్ట్రక్షన్ ఆపరేషన్స్ అన్నీ మేము చూసుకుంటా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ 65కి గవర్నమెంట్ ఆమోదం తెలిపింది. సుమారు 550 కోట్ల అంచనా విలువ. దాంట్లో ఒక్కొక్క ఏటీసీకి సుమారు 5.5 కోట్ల నుంచి 6 కోట్ల వరకు ఎస్టిమేట్ అమౌంట్. సో 65లో ఆల్మోస్ట్ 60 కంప్లీషన్ స్టేజ్కి వచ్చి హ్యాండింగ్ ఓవర్ స్టేజ్కి వచ్చినాయి. మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో 7 ఉన్నాయి. ఆ 7 కూడా మేమే చూస్తూ ఉన్నాము. ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో వచ్చేసి మనకి 2 ఆలేరు నియోజకవర్గం, భువనగిరి నియోజకవర్గం. తర్వాత నల్గొండలో 4 ఉన్నాయండి. నల్గొండ కొత్త జిల్లాలో నల్గొండ ఓల్డ్, నల్గొండ న్యూ, తర్వాత డిండి, అనుమూల, హుజూర్ నగర్ అని సూర్యాపేట జిల్లాకు వచ్చింది. సో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 7 ఏటీసీస్ ఇప్పుడు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. నాకు తెలిసి పండుగ లోపు, పండుగ తర్వాత కానీ గవర్నమెంట్ ఆదేశాలకు అనుగుణంగా మనం రెడీ చేస్తూ ఉన్నాం. సో మా కంప్లీషన్ ఆల్రెడీ 3 months కంప్లీట్ అయిపోయింది. 3 months అయిపోయింది. ఫైనల్ బిల్ స్టేజ్కి వచ్చింది. కొన్ని చిన్న చిన్న ఎర్త్ పిట్, ఎలక్ట్రికల్, డిపార్ట్మెంటల్ వర్క్స్ అలాంటివి కొంచెం కోఆర్డినేషన్లో ఫైనల్ స్టేజ్లో ఉన్నది. సో మనం 95% వర్క్ అయిపోయింది. ఇంకో వారం 10 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేసి ప్రిన్సిపల్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. దీని ప్రత్యేకత ఏంటంటే ఇప్పటిదాకా ఉన్న ఐటీఎస్లలో ట్రెడిషనల్ కోర్సెస్ ఫిట్టరు, మెకానిక్, టర్నరు అలాంటివి ఉండే. ఇప్పుడు దీనిలో అన్నీ అడ్వాన్స్డ్ కంప్యూటరైజ్డ్ సిస్టమ్స్ తోటి ఇది గవర్నమెంట్ ముందు రాబోయే 20 సంవత్సరాలకి ఆలోచన పెట్టుకొని ఇవన్నీ డిజైన్ చేసిందండి. దీంట్లో అంటే ఇంతకుముందు మీకు ఎక్కడ కూడా కొన్ని ఓన్లీ బ్రాండెడ్ అంటే టాటా లాంటి పెద్ద పెద్ద కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో మాత్రమే ఉంటాయి, బయట ఎక్కడ కూడా ఉండవు. ఎలక్ట్రికల్ వెహికల్ ఇప్పుడు కొత్తగా వస్తూ ఉంది కదా, ఎలక్ట్రికల్ వెహికల్ టోటల్ ఓవరాలింగ్ అండ్ దాని రిపేర్ ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా లేటెస్ట్ అడ్వాన్స్డ్ సిఎన్సి ప్లంబింగ్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇంకా కొన్ని ఉన్నాయి, రోబోటిక్ వెల్డింగ్. తర్వాత ఇప్పుడు మేము క్లాస్ రూమ్స్ కూడా కంప్యూటరైజ్ అండ్ ఆటోమేటెడ్ ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఐటీఎస్లలో ఎక్కడ కూడా ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్ అనేది లేదు. ఈ గవర్నమెంట్ వచ్చినాక కొంచెం అడ్వాన్స్డ్ ఉండాలని చెప్పేసి దీని పేరు కూడా అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ అని పెట్టినారండి. సో ఇందులో యువతకి 1 year 2 year కోర్సెస్గా డిజైన్ చేసిండ్రు. ఆల్మోస్ట్ అడ్మిషన్స్ కూడా కంప్లీట్ అయి వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే మనం ఈ హ్యాండింగ్ ఓవర్, దసరా ఈ టైంలో హ్యాండింగ్ ఓవర్ చేసినాక నెక్స్ట్ మంత్ నుంచి ఇక్కడ మనకి ప్రాక్టికల్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది మాకు కూడా, మేము ఇందులో పార్ట్ కావడానికి టీజీఎస్ కూడా ఒక పాత్ర ఉండడానికి మేము కూడా గర్విస్తున్నాము. ఎందుకంటే ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, గవర్నమెంట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో మేము కూడా ఒక పాత్ర ఉంది కాబట్టి. సో ఆల్మోస్ట్ 65కి ఒకటే హోల్సమ్గా టెండర్ పిలిచి ఒకటే కాంట్రాక్టర్ నిర్ణయించారు. స్టేట్ వైడ్గా ప్రతి మేజర్ కాన్స్టిట్యున్సీలో ఇది ఏటీసీ అనేది డెవలప్ అవుతూ ఉంది. అన్నీ కూడా ఈ స్టేజ్లో ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ పోయినా మీరు స్టేట్లో ఎక్కడ చూసినా కూడా ఈ స్టేజ్లో ఉంటాయి. సో కంప్లీట్ కావచ్చింది కాబట్టి ఇంకా ఎమ్మెల్యే గారు కూడా, మినిస్టర్ అంటే గవర్నమెంట్ విప్ గారు కూడా చూసి మరి ఇనాగరేషన్ పర్పస్ విజిట్ ఉంటుందని మేము అనుకుంటా ఉన్నాం. సో ఆయన కూడా వచ్చి ఫైనల్ చేస్తారు డేట్. అది సార్. థ్యాంక్ యూ.